ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇది కార్తీక పౌర్ణమి రోజు వ్లాగ్ అనమాట. ఆ రోజు ప్రసాదం కోసం పెసల బూరెలు అయితే చేస్తున్నాను అనమాట. పెసలు అయితే ఇలా ఫ్రై చేసుకోవాలండి ముందు. మరి పచ్చిగా ఉండకూడదు, అలాగని ఎక్కువ వేగిపోకూడదు. ఎక్కువ వేగిపోయిన దానికే మనకి బూరెలు తిన్నప్పుడు మధ్య మధ్యలో గట్టిగా తగులుతుంటాయి. అంటే రాళ్ళలాగా అయిపోతుంది అనమాట. అది చూసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలి. చాలామందికి తెలిసే ఉంటుంది పెసల బూరెలు. అన్ని బూరెల కన్నా పెసల బూరెలు చాలా టేస్ట్‌గా ఉంటాయి. మరి ఆ పూజ రోజు చేస్తామనో తెలీదు. మరేంటో తెలీదు. ప్రత్యేకంగా వేరేగా చేయడం ఉండదు. ఎప్పుడు ఈ కార్తీక పౌర్ణమి రోజే చేస్తాననమాట. మాకైతే కేదార రథం ఉంది. చాలామందికి చంద్రుడి పౌర్ణమి, కేదార రథం 2 కలిపి ఉంటాయి. అంటే బూర్ల పౌర్ణమి ప్లస్ చంద్రుడి పౌర్ణమి 2 ఉంటది. మాకు ఓన్లీ కేదార రథం. అంటే మధ్యాహ్నం ఇవి బూరెలు చేసుకొని, దీపం పెట్టేసుకొని, ఇంకా బూరెలు తినేసి ఉండిపోవడం. మరి చంద్రుడు పౌర్ణమి, చలిమిడి అవేమీ ఉండవన్నమాట. తర్వాత అటుపక్క హల్వా చేస్తున్నాను పిల్లలకి బ్రేక్‌ఫాస్ట్ కోసం. ఈరోజు పిల్లలకి సెలవు ఇచ్చారండి. కార్తీక పౌర్ణమి, ఇంకా గురునానక్ బర్త్‌డే 2 ఉన్నదని చెప్పి ఈరోజైతే పిల్లలకి సెలవు ఇచ్చారు. మంచిదైంది సెలవు ఇవ్వడం. లేపోతే వాళ్ళకెళ్ళి దింపడం, తేవడం ఇవన్నీ ఉంటది. మెయిన్ నాకు ఈరోజు ఫాస్టింగ్ కూడా కదా! అందుకని. వాళ్ళకైతే ఇది చేసి ఇచ్చాననుకోండి హల్వా, వాళ్ళు తినేస్తారు. కొంచెం మనశ్శాంతిగా వాళ్ళు మటుకు వాళ్ళు వర్క్ అది చేసుకుంటారు. అది. వాళ్ళకైతే హల్వా చేయిస్తున్నాను. మరి ఉప్మా అవన్నీ ఇంకా ఇటు అటు ఎందుకు అని చెప్పేసి హల్వా అయితే ప్రసాదంలాగా కూడా ఉంటది కదా అని చేయిస్తున్నాను. నేను హల్వా ఎలా చేస్తానంటే చాలా సింపుల్‌గా చేయిస్తాననమాట. గోధుమ నూక ముందు ఫ్రై చేసుకుంటాను. ఫ్రై చేసుకున్న తర్వాత దానిలో కొంచెం సాల్టు, కొంచెం షుగరు, నెక్స్ట్ అంతే షుగర్ ఏసుకుంటాను. ఏసుకున్న తర్వాత బాగా కలిపేసుకొని వాటర్ ఏసుకుంటాం. కొంచెం వేగిన తర్వాత అంటే గోధుమ నూక బాగా వేగిన తర్వాత ఉప్పుని, షుగరు ఏస్తానమాట. ఉప్పేయగానే మనకి స్వీట్ అనేది చాలా బావుంటది. ఉప్పేయకపోతే మనకి చప్పగా అనిపిస్తది. ఏ స్వీట్‌లోనైనా మీరు గమనించండి. కొంచెం ఒక పించ్, ఎక్కువ కాదు, ఒక పించ్ సాల్ట్ ఏస్తే మనకి మంచి స్వీట్ వస్తది. లేపోతే చప్పగా స్వీట్ వస్తది కదా! అదే బెల్లం వాటికి అవసరం లేదు గానీ, షుగర్ ఏసే వాటికి మటుకు కొంచెం సాల్ట్ ఏస్తే బావుంటది. తర్వాత ఇక్కడ వాటర్ ఏసుకున్నాను. వాటర్ ఏసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. మనకి గోధుమ నూక ఏంటంటే వాటర్ ఏయగానే గట్టిగా దగ్గరికి అయిపోయి ఉండ కట్టేస్తుంటది. అలా కట్టకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. తర్వాత నెయ్యి అయితే వేసుకుంటానిక్కడ. కొంచెం నెయ్యేసుకుంటే బావుంటది. ఏ స్వీట్‌కైనా కొంచెం నెయ్యేస్తే ఆ టేస్ట్ బావుంటది కదా! కొంచెం వేసుకొని కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకుంటాను. అంతే, సింపుల్ హల్వా అయితే రెడీ అయిపోయింది. పైన మనం జీడిపప్పు, కాజు కూడా వేసుకోవచ్చు. జీడిపప్పుని, కిస్మిస్ వేసుకోవచ్చు. వేసుకుంటే ఇంకా బావుంటది. ఇంకా మరి వద్దు అన్నారు. ఇంట్లో కూడా లేవు జీడిపప్పు, కిస్మిస్ అవన్నీ. అందుకని 2 వేసేసాను. నెయ్యి కూడా ఇక్కడ వేసేసాను. ఇక్కడ ఏంటో ఊదొత్తులు ఏదో వెలిగిస్తున్నది పాప. అందుకని కింద కొంచెం అలాగుంది. అయితే నెయ్యేసాను. ఏసిన తర్వాత ఇలాగా ఆ స్పూన్‌ని కొంచెం ఇటు అటు కలిపేస్తే వేస్ట్ అవ్వదు కదా! ఆ స్పూన్ అలా పడేయడం. అందుకని అలా కలిపేసాను. కలిపేసి కొంచెం గరిటెతో కలిపేసి మూత పెట్టిస్తే మనకు కొంచెం బాగా ఉడికినట్టు అయిపోతదనమాట. అంతే, హల్వా అయితే రెడీ అయిపోయింది. ఇంకా పెసల బూరెలకొస్తే అటుపక్క విజిల్ అయిపోయింది. విజిల్ అయిపోయిన తర్వాత ఇదిగోటి ఇలాగైతే తీసాను. మనకి వాటర్ అస్సలు ఉండకూడదు. అంటే మనకి శనగపప్పు బూరెలు చేస్తాం కదా! అలాగుండాలి. ఇదిగోటి ఇలా నొక్కితే కొంచెం చూస్తున్నారా, పేస్ట్ అయిపోకూడదు. ఇలాగ కొంచెం చిదిపినట్టు అవ్వాలన్నమాట. అయిన తర్వాత మనం ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో అయితే ఇవి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అస్సలు వాటర్ వేయకూడదండి. వాటర్ వేస్తే మన బూరెలు అనేది పాడైపోతాయన్నమాట. ఇలాగ మిక్సీ జార్లోని ఇవి వేసేసుకొని మనకి ఆగి కొంచెం గ్రైండ్ చేసుకోవాలి. అస్సలు వాటర్ వేయకుండా గ్రైండ్ చేసుకుంటే మనకి పౌడర్ లాగా వస్తది. పేస్ట్ లాగా కాదు, కొంచెం పౌడర్ లాగా వస్తది. చూస్తున్నారా? ఇలాగైతే వస్తది. అసలు వాటర్ వేయకుండా చేసాం కాబట్టి ఇలాగ వస్తది. వాటర్ వేసామా మనకి ఇలా రాదు, మనకి ఉండకూడని
సరిగ్గా రాదన్నమాట. ఇలాగ మొత్తం వేసుకొని మనం దీనిలోని షుగర్ వేసుకుంటాం. నేను ఇది 2 గ్లాసులు కాదు 2 కప్పులు వేసుకున్నాను. 1 కప్పు షుగర్ వేసుకున్నాను అనమాట. 2 గ్లాసులకి 2 కప్పులకి 1 కప్పు షుగర్ అయితే వేసుకున్నాను. వేసుకొని కొంచెం సరిపోద్దో లేదో అని మళ్ళీ కొంచెం వేసానమాట. వేసుకొని దీనిలో వేసుకుంటే మనం ఇలాచీ వేసుకోవచ్చు, ఇంకా టేస్ట్ బాగుంటుంది. నేనైతే షుగర్లోనే కొంచెం ఇలాచీ పౌడర్ చేసి కలిపిస్తాను అనమాట దీనికి వేయడానికి అని చెప్పి, అదే ఇక్కడ వేసేసుకుంటున్నాను. ఇలాచీ వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. ఇలాగైతే బాగా కలిపేసుకున్నాను. ఇక్కడ హాల్లోకి వచ్చాను, ఇక అంతసేపు నిలబడి చేయలేక హాల్లోకి వచ్చాను అనమాట. హాల్లోకి వచ్చి ఇలాగా బాగా కలిపేసుకొని చిన్న చిన్న ఉండలు చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుంటే బాగుంటుంది. దీనికి మనకి పైన చోబి పెట్టుకుంటాం కదా, అదైతే అట్టుముద్ద అందరికీ తెలిసిందే. మినప్పప్పు అండ్ బియ్యం 2 కలిపి నానేసుకొని గ్రైండ్ కూడా చేసుకొని ఉంచేసుకున్నాను. అది అందరికీ తెలిసిందే కదా అని చెప్పి అది మరేం షేర్ చేయడం లేదు. ఇదిగోటి ఈ సైజు ఉండలు కూడా బాగా వస్తాయి. మనం అదే కొంచెం నీరు ఎక్కువైనా ఇదైనా అయితే మనకి ఇలా అయితే రాదు. ఈ పెసరబూళ్ళు అనేది చాలా బాగుంటాయండి. ఈ ఈ పూజకే చేస్తాను ఎక్కువగా. నార్మల్గా ఎప్పుడూ చేయడం ఉండదు. ఈ పూజకే ఎక్కువగా పెసరబూళ్ళు చేస్తామట. కంపల్సరీ ఈ పూజకి చెయ్యాలి, అందుకని చేయడం. మరి ఆ పూజ ఇదో తెలీదు, లేకపోతే పెసలు ఇదో తెలీదు, కానీ చాలా టేస్ట్గా ఉంటాయి. నేను చాలా కొంచెం చేశాను, ఎక్కువ చేయలేదు, కొంచెం చేశానమాట. ఇలాగా ఉండలు చేసి ఆ చోబులోని ముంచేసి వేసుకోవడమే బూళ్ళు. ఈరోజు మేమైతే ఉత్త పెసల బూళ్ళే చేస్తాం. ఎక్కువ ప్రసాదాలు ఏవి ఉండవు. ఇదొక్కటే చేసి కొంచెం చలిమిడి వడపప్పు అది కామనే కదా, అది కొంచెం అరటిపళ్ళు తర్వాత కొబ్బరికాయ అంతే పెట్టేసి దీపం పెట్టేసుకుందాం. కథ అది చదివేసుకుంటాం. కేదారథం బుక్ ఉంది, అందులో చూసి కథ అయితే చదువుకుంటాం. ఇలాగైతే ఉండలు చేసుకుంటున్నాను. ఉండలు చేసుకొని ఇప్పుడైతే ఇదిగోటి ఈ అయితే రెడీ అయిపోయింది. ఆ వెనకాతలో అయితే వడపప్పుకి నానేసుకున్నాను. కొంచెం ఎక్కువే నానేసుకున్నానండి. మరి ఈ రోజంతా నేను కొంచెం కొంచెం తింటాను, తర్వాత పిల్లలకి ఇస్తాను, మా వారు తింటారు, అందుకు కొంచెం ఎక్కువే నానేసానమాట పెసరపప్పు. ఇక్కడ అట్టుముద్ద చేసానని చెప్పాను కదా, దానిలో అయితే కొంచెం షుగర్ యాడ్ చేసుకున్నాను, కొంచెం ఉప్పు కూడా యాడ్ చేశాను. యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని దానిలో ఈ బూరెలు అయితే ఇందాక చేసిన పెసలు బూరెలు అయితే దీనిలో కలిపేసి మనం కళాయిలో వేసుకుందాం. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. తెలిస్తే మటుకు ఈజీగా ఉంటుంది, తెలియకపోతే మటుకు అది తెలిసే చేసే పద్ధతి కొంచెం ఇటుదట అయిందంటే మనకి పెసరబూరెలు అనేది సరిగ్గా రావు. మీరు కూడా మామూలుగా కొంచెం ట్రై చేసి చూడండి. చాలా అయితే చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి ఎక్కువ చేసేయద్దు, కొంచెం ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది ఇది. ఇలాగా కలిపేసుకున్నాను. చూసుకోవాలి, మనకి మరీ పల్చన అయిపోకూడదు, అలాగని మరీ థిక్‌గా కూడా ఉండకూడదు. పల్చన అయిందనుకోండి మనకి బూరెలు చీదేస్తాయి అన్నమాట. అదే ఎక్కువ దుక్కలాగా ఉన్నదంటే మనకి పైన అది లేయర్ అనేది ఎక్కువ దుక్కలాగా ఉంటుందన్నమాట. ఇలాగ మనం బజ్జీలు ముంచుకొని వేసుకున్నట్టు వేసుకోవడమే. అందరికీ తెలిసే ఉంటుంది బూరెలు వేయడం. అలా వేసుకుంటే ఇది ఎప్పుడు టిష్యూ పేపర్ మీద వేయకూడదండి. వేయడం బట్టి గాలి ఎల్లక అవి ఇంకా ఆయిల్ అది వాటికి పట్టేస్తుంది. ఇలా హోల్స్ ఉన్న ప్లేట్ కానీ హోల్స్ ఉన్న కళాయిలు అవి వస్తాయి కదా, అలా దాంట్లోని వేసుకుంటే మనకు ఆయిల్ అది అస్సలు ఉండదు. కింద కళాయి ఏదైనా పెట్టుకుంటే ఆయిల్ అనేది కిందకి వెళ్ళిపోతుంది. తర్వాత ఆ కళాయిలో ఏదైనా పప్పు పోపు అది వేసేసుకున్నామంటే మనకు ఆయిల్ కూడా వేస్ట్ అవ్వదు. అదే టిష్యూ పేపర్ మీద అంటే మనకు ఆయిల్ వేస్ట్ అయిపోద్ది కదా. ఇది ఒక మంచి టిప్ అని మీకు షేర్ చేస్తున్నాను. ఇదిగోటి ఇలాగ ఒక్కొక్కటి వేసుకున్నాను. అటు వేయడానికి నాది ఇంకో చేయి ఖాళీ లేదు, కెమెరా అడ్జస్ట్ చేయడానికి అవ్వదు కదా, అందుకని నేను తర్వాత చూపిస్తాను ఎలా వేగుతుందో అనేది. అటు పిల్లలు ఇద్దరు ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి 18th నుంచి. అంటే ఈ పూజ అవ్వడం ఎప్పుడైంది పూజ గుర్తులేదు. ఆ నెక్స్ట్ మండే నుంచే పూజ, నెక్స్ట్ మండే నుంచే వాళ్ళకి ఎగ్జామ్స్ మాట, అందుకని వాళ్ళిద్దరు చదువుతున్నారు. ఇక్కడ ఇదైతే చేసుకుంటున్నాను ఇలాగ.
ఇంకా మీరు ఎంతమంది కార్తీక పౌర్ణమి చేశారో చెప్పండి. మాకైతే ఓన్లీ కేదార్ రథమే ఉందండి. చంద్రుడి పౌర్ణమి కాదు. ఓన్లీ కేదార్ రథం మధ్యాహ్నం పూజ అన్నమాట. చాలామందికి 2 ఉంటాయి. కొంతమందికి ఒక చంద్రుడి పౌర్ణమి ఉంటది. అలాగుంటది కదా! ఇలాగైతే యేసుకున్నాను. ఇదిగో పూలైతే అయిపోయి అవి చూపిస్తున్నాను. ఇది చాలా కొంచెమే చేశానండి. ఎక్కువ చేయలేదు. కొంచెమే చేశాను. ఇదైతే పంచామృతం కలిపేసి ఉంచాను. పాలు, పెరుగు, పాలు, పెరుగు, తేనె, పంచదార, కొబ్బరి నీళ్ళమాట. ఇదైతే వడపప్పు. దీనిలో కొంచెం షుగర్ కలిపేసి ఉంచానమాట వడపప్పు. తర్వాత ఇటుపక్క కొబ్బరి ముక్కలు అండ్ చలిమిడి కలిపిసి ఉంచాను. కొబ్బరి ముక్కలు ఏంటంటే మేము అన్నీ 5 ఏసి పెడతామన్నమాట. అందుకని అలా ముక్కలు చేసి పెట్టాను. ఈ చలిమిడి కూడా కలిపిసి ఉంచాను. ఇక్కడ ఇదిగోటి బూర్లు ఇవి చూస్తున్నారా ఎంత బాగా రౌండ్‌గా ఎంత బాగా వచ్చాయో. ఇప్పుడు ఈ బూర్లు అన్నీ పెట్టేసుకొని పూజ చేసుకుందాం. నాకెంతో ఇష్టం తెలుసండి ఈ పెసల బూరెలు. మళ్ళీ మళ్ళీ చేద్దాం అనుకుంటాను అవ్వదు. ఇదిగోటి పూజ అయిపోయింది. పూజ అయిపోయిన తర్వాత ఈ ఇలాగున్నాను. ఈ చీర అయితే కట్టుకున్నాను పూజ కోసం. పూజ అంతా అయిపోయాక మీకు చూపిస్తున్నాను. నా మొహం అది ఎలాగ అయిపోయిందో చూస్తున్నారా? అంతేనండి. ఇది మా కార్తీక పౌర్ణమి. ఇలాగైతే మేము చేసుకున్నాము. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఓకే. బాయ్.